భారత మహిళా షూటర్ మను భాకర్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలను సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈ హర్యానా అమ్మాయి రికార్డులో నిలిచింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మను అదే వేదికపై సహచరుడు సరబ్జోత్ సింగ్ తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 2 పతకాలు సాధించిన మను తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. భారత స్టార్ షట్లర్ పివి సింధు కోసం తాను ఓ ఫేక్ ప్రొఫైల్ ను క్రియేట్ చేశానని తెలిపింది. భారత క్రీడా చరిత్రలో గొప్పవారి గురించి నేను ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటా. ప్రస్తుత తరంలో పివి సింధు, నీరజ్ చోప్రా బాగా తెలుసు. ఇద్దరు గొప్ప అథ్లెట్స్. వారి శ్రమను అభినందించలేకుండా ఉండలేం. ఓ సమయంలో నేను పివి సింధు కోసం ఫేక్ ప్రొఫైల్ ను క్రియేట్ చేశా. కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో వారి నుంచి ఆమెను డిఫెండ్ చేయడానికి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశా. నెటిజన్లకు కౌంటర్ ఇస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించా అని మను భాకర్ తెలిపింది. ఈ అంశంపై తాజాగా తెలుగు తేజం పివి సింధు స్పందించింది. మీ మంచి మనసుకు ధన్యవాదాలు. 2 ఒలింపిక్ పథకాల క్లబ్ లోకి మను భాకర్ కు స్వాగతం. మేం కూడా నీ మార్గంలోనే ఉన్నాం అని సింధు పేర్కొంది. అయితే తాజాగా సింధు మహిళల సింగిల్స్ లో ప్రీ క్వార్టర్స్ కు చేరిన విషయం తెలిసిందే.